ఎన్టీఆర్ జిల్లాలో ఓఎల్ఎక్స్ లో బైక్ విక్రయిస్తామని మోసం చేసిన నిందితులను చిల్లకల్లు పోలీసులు అరెస్టు చేశారు. ఖమ్మం జిల్లాకు చెందిన బాలరాజు ఓఎల్ఎక్స్ లో కేటీఎం బైక్ అమ్ముతానని ఏలూరుకి చెందిన బాలాజీతో వాట్సాప్ లో చాట్ చేశాడు. ఈ నెల 11న జగ్గేపేట మండలంలోని చిల్లకల్లు రావాలని సూచించాడు. బాలాజీ వర్ధన్ బాబుతో కలిసి చిల్లకల్లు వచ్చారు. ఇక నిందితుడు బాలరాజు ఖమ్మం టౌన్ కు చెందిన హనుమంతరావు, భద్రాద్రి జిల్లా సురవరం గ్రామానికి చెందిన రాంబాబుతో కలిసి కారులో వచ్చాడు. బాలరాజు కారు దిగి బాలాజీ నుంచి డబ్బులు లాక్కోవడానికి ప్రయత్నించాడు. బాలాజీ తప్పించుకుని పారిపోయాడు. ఇక వర్ధన్ బాబును కారులో వచ్చిన వ్యక్తులు కత్తులు చూపించి బెదిరించారు. అతన్ని కొట్టి చేతుకున్న వాచ్ ను లాక్కుని పారిపోయారు. బాధితులు చిల్లకల్లు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. హనుమంతరావు, రాంబాబును పోలీసులు అరెస్టు చేశారు. ఇక బాలరాజు పరారీలో ఉన్నట్లు ఏసీపీ శ్రీనివాసరావు వెల్లడించారు. అప్డేట్ చేసుకోండి, మీకు మేము ఒక లింక్ పంపిస్తున్నాం, ఆ లింక్ లో మీ యొక్క వివరాలు పొందుపరచండి అనే మాటలు ఎవరు నమ్మద్దు. అటువంటి ఓటీపీలు చెప్తే మాత్రం మీ బ్యాంకులో ఉన్నాయి అన్ని కూడా మా లూటీ చేయటం జరుగుద్ది. అటువంటి ఏమున్నా కానీ ఎటువంటి కాల్స్ వచ్చినా మన వీళ్ళందరూ కూడా 112 కాల్ చేసి ఒకసారి కన్ఫర్మ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇంకోటి ఏంటంటే, ఈ మధ్యకాలంలో మేము తెలియని నెంబర్ నుంచి ఫోన్ చేస్తారు అర్ధరాత్రి చేసి న్యూడ్ కాల్స్ మాట్లాడుతున్నాం అని చెప్పేసి ట్రాప్ చేసి వాళ్ళని మీ పొరుగు తీస్తాము అని చెప్పేసి ఆ విధంగా చేస్తూ ఉంటారు. కాబట్టి అటువంటి కాల్స్, వీడియో కాల్స్ నైట్ టైం ఎవరు కూడా లిఫ్ట్ చేయొద్దు. దయచేసి సాధ్యమైనంత వరకు నిద్రించే సమయంలో నెట్ ఆపుకుంటే ఇటువంటి కాల్స్ రావటం ఉండదు. కాబట్టి తర్వాత మన లోన్ ఫ్రాడ్లు ఎక్కువగా ఈ మధ్యన బాగా యువత నష్టపోయేది లోన్లు. మీకు లోను 5,000 గ్రాంట్ అయింది, 25,000 గ్రాంట్ అయింది మీరు అని చెప్పేసి మన ఫోన్కి లింకులు వస్తూ ఉంటాయి. పొరపాటును కూడా లింకులు కనుక మనం క్లిక్ చేసి వాళ్ళతో చాటింగ్ చేయటం బిగిన్ చేస్తే వాళ్ళు వెంటనే అన్ని మన దగ్గర వివరాలు తీసుకోవటం, అన్ని కూడా వాళ్ళు దాన్ని జాగ్రత్త చేసుకుని తర్వాత మనకి లోన్లు ఇవ్వటం, వేధించటం, మన కాంటాక్ట్ లిస్ట్ అన్ని వాళ్ళకి వెళ్ళిపోద్ది. మనం తీసుకున్న లోన్ యొక్క రీపేమెంట్ లో కొంచెం ఆలస్యమైతే మనకి సంబంధించిన వ్యక్తులకి, మన పేరెంట్స్కి, మన తెలిసిన వ్యక్తులకి ఫోన్లు చేసి కాంటాక్ట్లు వాళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా వాళ్ళు బెదిరించడం చేస్తూ ఉంటారు. కాబట్టి మనకి దయచేసి ఫోన్లో వచ్చే లోన్లు అనేది ఎవరూ పొందుకోకుండా జాగ్రత్త పడవలసిందిగా కోరుచున్నాం. ఇవన్నీ కూడా మన ఎన్టీఆర్ జిల్లాలో అందరికీ మనం మా ఎన్టీఆర్ కమిషనర్ గారు రాజశేఖర్ బాబు గారు, అదేవిధంగా మా రూరల్ డీసీపీ గారు లక్ష్మీనారాయణ గారు, మేమందరం కూడా ప్రతి విలేజ్కి వెళ్ళి ప్రచార రథాల ద్వారా ఈ ఫ్రాడ్ల గురించి అందరికి వివరించడం జరుగుతుంది. దయచేసి అన్ని కూడా అవగాహన పెంచుకుని దీనికి వీటికి బారిన పడకుండా ఉండవలసిందిగా మన పత్రికా ముఖంగా మీ అందరి ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.